ఈరోజు మనము శ్రీల ప్రభుపాదులవారు ప్రవచించిన చైతన్య చరితామృతం కృష్ణదాస కవిరాజ గోస్వామిచే రచితమైనటువంటి చైతన్య చరితామృతంలో ఆదిలీల మొదటి అధ్యాయం 7వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాను. ఈ అధ్యాయం యొక్క శీర్షిక ఆధ్యాత్మిక గురువులు. కృష్ణదాస కవిరాజ గోస్వాముల వారు ఆధ్యాత్మిక గురులందరికీ కూడాను వినయపూర్వకమైనటువంటి ప్రణామాల్ని సమర్పిస్తున్నారు. ఏమని చెప్తున్నారు? నిత్యానంద మహాప్రభు పూర్వ శ్లోకంలో చైతన్య మహాప్రభుకు నమస్కరించి ఇప్పుడు నిత్యానంద మహాప్రభుకు కూడాను విధిపూర్వకమైనటువంటి వినయ విధేయతలతో నమస్కరిస్తున్నారు కృష్ణదాస కవిరాజ గోస్వాముల వారు. నిత్యానంద మహాప్రభు సంకర్షణుడే శేషనాగు. ఎవరు అతను? కారదుగ సాయి విష్ణువుగా కారణ సముద్రం మీద పవళించి ఉన్నాడు. కారణదుగ సాయి విష్ణు కానీ, గర్భోదక సాయి విష్ణు కానీ శ్రీ మహావిష్ణు యొక్క విస్తార రూపాలు. ఇక్కడ కవిరాజ గోస్వామి చైతన్య మహాప్రభుకి తన ప్రణామాన్ని సమర్పించిన తర్వాత ఆ తర్వాత చైతన్య మహాప్రభు ఎందుకు ఆవిర్భవించారు అనేది కూడా వ్యక్తీకరించారు. ఇప్పుడు నిత్యానంద మహాప్రభు ఈ నమస్సుమాంజలు సమర్పిస్తూ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద పంచతత్వంలోని ఒకరి తర్వాత మరొకరికి తన నివేదనని ప్రకటితం చేస్తున్నట్టుగా బోధపడుతుంది. ముందుగా చైతన్య మహాప్రభు, తర్వాత నిత్యానంద మహాప్రభు, ఆ తర్వాత అద్వైత ఆచార్యుడు, ఆ తర్వాత గదాధరుడు, ఆ తర్వాత శ్రీవాసాది గౌర భక్త వృందం. పంచతత్వకి తను సమర్పిస్తున్నటువంటి నివేదనని ఇక్కడ వ్యక్తీకరిస్తున్నాడు. నిత్యానంద మహాప్రభు నిత్యానందాఖ్య రామ, రామ బలరామ బలదేవ, సంకర్షణ అనేక రకమైన నామాలు ఉన్నాయి నిత్యానంద మహాప్రభుకి. సంకర్షణ, బలదేవ. ఉపనిషత్తులో కూడా ఈ విషయం ధృవీకరించబడింది. నాయం ఆత్మ బలహీనేన లభ్యో, నాయం ఆత్మ బలహీనేన లభ్యో. బలరాముడి యొక్క కృప లేకుండా ఆత్మసాక్షాత్ జ్ఞానాన్ని పొందడం సాధ్యం కాదు. కొన్నిసార్లు మూర్ఖంగా దాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తారు. ఏమనుకుంటారు? బల అంటే భౌతికమైన శక్తి అనుకుంటారు. శారీరకంగా శక్తివంతులు కాకుండా ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేరు అనే భావనకి వస్తారు. అది సత్యం కాదు. నాయం ఆత్మ ప్రవచనేన లభ్యోనా మేధ్య నభూద్య శ్రుతేన. ఇది వేదశాస్త్రంలో చెప్పబడినటువంటి సత్యం. బలహీనేన అంటే ఇక్కడ భౌతికమైన శక్తి లేకపోవడం కాదు, బలరాముడి కృపని పొందకపోవడం. నిత్యానంద మహాప్రభు కృపని పొందలేకపోవడం. బలరాముడు, నిత్యానంద మహాప్రభు అని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? మహాజనమైన గతాసు పంత. మహాజనులైనటువంటి ఆచార్యుని అనుసరించడం ద్వారా దాన్ని తెలుసుకోగలుగుతాం. నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏమని చెప్తున్నాడు? బ్రజేంద్రనందన ఏ సచిసూత హోయిల సే, బలరామ హోయిల నితాయ్. శ్రీ బలరాముడు ఇప్పుడు నిత్యానంద మహాప్రభుగా ప్రకటితమయ్యాడు. ఇక్కడ బల అనేటువంటిది శక్తి. ఎలాంటి శక్తి? ఆధ్యాత్మిక శక్తి. రామ అనే పదము రమించుట, ఆనందించుట అని వ్యక్తీకరిస్తుంది. ఇది రామ పదనేశా పరం బ్రహ్మ ఇది అభిద్యతే. రామ పరబ్రహ్మము అని చెప్పబడింది. సత్యానందే చిదాత్మని రమంతే యోగినానంతే.
యోగులు కూడా వాళ్ళు జీవితంలో ఆనందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటారు. రకరకాల యోగుల గురించి మనం చర్చించుకుంటాం. ఆ యోగులందరిలో కూడాను ఉత్తమమైన యోగులు భక్తి యోగులు. అది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడితో చెప్పబడింది. యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మత. ఆరో అధ్యాయంలో 47వ శ్లోకం భగవద్గీతలో. రకరకాల యోగులున్నారు. కానీ భక్తి యోగి, ఆ యోగులందరిలో కూడాను ఉత్తమమైనటువంటి యోగి, ఉత్తమ స్థితిలో ఉన్నటువంటి యోగి. అత్యుత్తమైన యోగ విధానం అంటే భక్తి యోగం మాత్రమే. భక్తి యోగం ద్వారా భగవంతుడైన శ్రీకృష్ణుని వ్యక్తిగతంగా మనము చేరుకునే అవకాశం కల్పించబడుతుంది. భక్తి యోగం కాకుండా ఇతర యోగాల ద్వారా భగవంతుడైన కృష్ణుని ప్రత్యక్షంగా హ్మ్, ప్రత్యక్ష సేవలో నియుక్తం అవ్వడము సాధ్యం కాదు. జ్ఞానయోగము, కర్మయోగము, హఠయోగము అవి కొంతవరకు ఉపయుక్తంగా ఉంటాయి. కానీ శ్రీకృష్ణుని ప్రత్యక్షంగా సేవించడానికి అవి ఉపయుక్తంగా ఉండవు. అందుకని కృష్ణుడు భగవద్గీతలో భక్త్యా మాం అభిజానాతి. భక్త్యా మాం అభిజానాతి ఏవం. కృష్ణుని మనం అవగతం చేసుకోవాలంటే కర్మయోగ, జ్ఞానయోగ ఇవి కొంతవరకు ఉపయుక్తంగా ఉంటాయి అంతే. కానీ కర్మయోగం ద్వారా కానీ, జ్ఞానయోగం ద్వారా కానీ పూర్తిగా భగవంతుని చేరుకోలేము. కృష్ణుని పరిపూర్ణంగా అవగతం చేసుకోవాలంటే యథాతథంగా భక్తి యోగాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కృష్ణుడు వ్యక్తిగతంగా ఈ విషయాన్ని చెప్తాడు. భక్త్యా మాం అభిజానాతి యావన్యాశ్చాస్మి తత్వతః. తత్వతేహేవం ప్రసన్న మనసో. భక్తి యోగంలో పరిపక్వతను సిద్ధించుకోవాలంటే శక్తి కావాలి. ఎలాంటి శక్తి? ఆధ్యాత్మిక శక్తి కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది అది? బలరాముడు సంకర్షణ నుంచి వస్తుంది. రమంతే యోగినానంతే సత్యానందే చిదాత్మని ఇతి రామ పదేనేశౌ పరం బ్రహ్మ విధీయతే రమంతే యోగినానంతే. రామ అనే పదానికి అర్థము ఆనందాన్ని అనుభూతి చెందడం. రమంతే అంటే ఆనందాన్ని అనుభూతి చెందడము. అందుకని ఈ రామ అనే పదాన్ని శాస్త్రంలో వ్యక్తీకరించడం జరిగింది. రామ అనే పదానికి ఒక అర్థం ఏమిటి అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించడంలో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. అతను పరిపూర్ణమైన యోగి. ఏదో భౌతికంగా కలిగే ఆనందం కాదు. చలించిపోయే ఆనందాన్ని అనుభూతి చెందడం కాదు. ఇలా క్షణభంగురమైన ఆనందాల మీద, భౌతికమైన ఆనందాల మీద యోగులనే వాళ్ళు ఆసక్తిని కలిగి ఉంటారు. భౌతిక జగత్తులోని ఆనందం ఎప్పుడు కూడాను తాత్కాలికమైనటువంటిది కదా! ఇది నిజమైన ఆనందమే కాదు. కానీ మనం దాన్ని స్వీకరిస్తాం. నిజమైన ఆనందం ఎప్పుడు లభిస్తుంది? కృష్ణుడితో అనుసంధానం చేయబడినప్పుడే నిజమైన ఆనందాన్ని అనుభూతి చెందుతాం. రామ నిజమైన ఆనందం. రమంతే యోగినామంతే. సత్యానందే అది అనంతమైనటువంటిది. అనంత అంటే అంతము లేనటువంటిది. నువ్వు ఎలాంటి ఆనందాన్ని అనుభూతి చెందాలనుకున్నానో ఆనందమయోభ్యాస్యాత్ వేదాంత సూత్రాల్లో చెప్పబడినటువంటిది. వేదాంత సూత్రాల్లో తెలుసుకుందాం. మొదటి అధ్యాయం 12వ సూత్రం. ప్రాకృతికంగా సహజ సిద్ధంగా మనం ఆనందకరమైన స్థితిలో ఉండాలని, అనుక్షణం ఆనందంగా ఉండాలని తాపత్రయపడతాడు. అది మన సహజ సిద్ధమైనటువంటి స్థితి, ప్రాకృతికమైన స్థితి. మన ఈ శాశ్వత ఆనంద స్థితిని మనము పునఃస్థాపితం చేసుకోవచ్చును. ఎలాగా? మానవ రూపాన్ని పొందినప్పుడు జీవాత్మ దాన్ని పునఃస్థాపితం చేసుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. ఇలాగా మహాజనోయన గతాసు పొందే మహాజనులు చెప్పినటువంటి
మార్గాన్ని మనం స్వీకరించి, ఆ మార్గదర్శనంలో మనం జీవనాన్ని కొనసాగించినట్టయితే, మన ఆనందకర స్థితిని పునఃస్థాపితం చేసుకోవచ్చును. శ్రీ నిత్యానంద మహాప్రభు, చైతన్య మహాప్రభు, వారి అనుయాయులు, వీళ్ళంతా కూడా మహాజనులు, గొప్ప తత్వవేత్తలు, గొప్ప ఆచార్యులు, గొప్ప భక్తులు. వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిచినట్టయితే, మనం కూడా మన ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పునఃస్థాపితం చేసుకోవడము, ఆనందమయ స్థితిని పునఃవ్యవస్థీకరించుకోవడము సులభతరం మాకు. కష్టం కాదది. కష్టం ఎక్కడవుతుంది అంటే, దాన్ని మనం పాటించకపోవడమే కష్టమవుతుంది. ఇక్కడ భౌతిక ప్రకృతి సృష్టికి 3 రకాలైనటువంటి పురుషావతారాల గురించి వ్యక్తీకృతం చేయబడుతుంది. 3 పురుషావతారాల గురించి ఈ శ్లోకంలో చెప్పారు. ఏమిటవి? పురుష అంటేనే దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. పురుషం శాశ్వతం దివ్యం. భగవద్గీతలో చెప్పబడింది. పురుషావతారాలు. మొట్టమొదటి అవతారము పురుషావతారం, మహావిష్ణు అవతారం. మహావిష్ణు యొక్క స్థితి బ్రహ్మ సంహితలో చెప్పబడింది. యశ్చైకనిశ్వసిత కళావతావలంబ్య జీవంతి లోమ విలజా జగదాండనాథ విష్ణుర్మహా విష్ణుర్మహాన్ స ఇహ యస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. విష్ణుర్మహాన్, విష్ణు యొక్క అవతారం గురించి వ్యక్తీకృతం చేయబడింది. శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో, కారణోదక సాయి విష్ణు అని మనం చెప్పుకుంటామో, అతని నుంచి అనంత విశ్వాలు అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా, నిశ్వాసం ద్వారా అనంతమైనటువంటి విషయాలు ప్రకటితమవుతున్నాయి. మనం ఒక్కొక్కసారి మన శ్వాసని వదులుతున్నప్పుడు దాంట్లో రకరకాలైనటువంటి క్రిములు బహిర్గతం అవుతాయి. వాటిని మనం చూడలేం కూడాను. అదేవిధంగా ఈ జగత్తు అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఈ బ్రహ్మాండం అంతా కూడాను అలాంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్థితి నుంచి పోల్చినట్టయితే అల్పమైనటువంటిది. అలా శ్రీ మహావిష్ణు యొక్క నిశ్వాసం నుంచి ప్రకటితమవుతున్నాయి. దాన్ని కారణతోయ సాయి అని వ్యక్తీకృతం చేయడం జరిగింది. కారణోదక, ఉదకము అంటే నీరు. కారణోదక, కారణ సముద్రము. ఇది సృష్టికి ఆరంభము. ఆ తర్వాత మిగిలిన జగత్తులోని, ఈ బ్రహ్మాండంలోని మిగిలిన గోళాలన్నీ కూడా వృద్ధి చేయబడతాయి. మొదటిగా అయితే కారణోదక సాయి విష్ణువు నుంచి ప్రకటితమవుతుంది బ్రహ్మాండం. ఇది ఎలా అవగతమవుతుంది? మనమేదో అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ, దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. ఓసారి మనకు అనిపించొచ్చు, ఒక వ్యక్తి నుంచి ఇంత విస్తృతమైనటువంటి జగత్తు ఎలా ప్రకటితమవుతుంది? ముందు ఈ జగత్తు ప్రకటితం కాగానే ఇంత పెద్దగా లేదు అని చెప్పబడింది. ఎలాగైతే మన ఈ శరీరం ఉంది కదా! తల్లి గర్భం నుంచి బయటకు రాగానే ఇంత పెద్ద శరీరం లేదు మనకి. చాలా స్వల్పంగా ఉంటుంది కదా! చిన్నది. పురుషుడి ద్వారా స్త్రీ గర్భంలోకి తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టబడినటువంటి వీర్యకణము ఎంత చిన్నగా ఉంటుంది. చాలా చిన్నది. అది ఎంత మారుతుంది? ఒక ఆహ్, ఏంటంటే దాన్ని ఒక వేరుశనగకాయ అంతగా మారుతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా శరీరము పెరుగుతూ ఉంది. ఈ జగత్తు యొక్క సృష్టి కూడా అలాగే జరుగుతుంది అని చెప్పబడింది. కారణోదక సాయి విష్ణు యొక్క
నిశ్వాస నుంచి బయటపడినటువంటి జగత్తు అల్పంగానే ఉంటుంది. ఇప్పుడు మనకు కనబడుతున్న జగత్తుతో చూస్తే. కానీ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. బృహన్నాత్వాత్ బృహత్వాత్. మెల్లమెల్లగా పెరుగుతూ పోతుందది. అలా కారణోదక సాయి విష్ణు కూడాను ఎవరు? సంకర్షణ నుంచి ప్రకటితమైంది. ఆ తరువాత గర్భోదక సాయి విష్ణు. ఈ ఖగోళము ప్రకటితమై వృద్ధి చెందుతున్నప్పుడు శ్రీ మహావిష్ణువే ఈ ఖగోళంలోకి గర్భోదక సాయి విష్ణుగా ప్రవేశిస్తాడు. ప్రవేశించి దాంట్లో ఒక సముద్రాన్ని సృష్టిస్తాడు. అది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తన శరీరం నుంచి ఉద్భవించినటువంటి జలము ద్వారా ఏర్పడుతుంది గర్భోదక సముద్రము. ఆ గర్భోదక సముద్రంలో తాను శయనిస్తాడు. దేని మీద శయనిస్తాడు? శేషనాగు మీద శయనిస్తాడు. అలా శయనించినటువంటి గర్భోదక సాయి యొక్క నాభి నుంచి వెలువడే కమలం నుంచి కమలం ఒకటి ప్రకటితమవుతుంది. దాని నుంచి బ్రహ్మ ఉద్భవిస్తాడని మనం శ్రీమద్ భాగవతంలో కూడా అధ్యయనం చేశాం. ఆ తర్వాత బ్రహ్మ ఉద్భవించగానే తక్షణం అన్నీ జరిగిపోవు. సుదీర్ఘ కాలం పాటు బ్రహ్మ తపస్సులోనే యుక్తులవుతాడు. అలా తపస్సులో యుక్తమవడం ద్వారా సృష్టిని ఎలా నిర్వహించాలి నేర్చుకుంటాడు. అది ప్రబోధించబడుతుంది. ఈ విధంగా జగత్తంతా కూడా ప్రకటితమైందని మనం చెప్పుకున్నాం. గర్భోదక సాయి. అలా సృష్టించబడినటువంటి సృష్టి నుంచి గర్భోదక సాయి విష్ణు తన స్వీయ సముద్రాన్ని, తన స్వీయ లోకాన్ని ఏర్పడుతుంది గర్భోదక సాయి. ఈ గర్భోదక సాయి విష్ణు నుంచి ప్రకటితమైన ఈ జగత్తు ప్రకటితమైన ఈ ఖగోళంలోకి, బ్రహ్మాండంలోకి గర్భోదక సాయి విష్ణు ప్రవేశించి ఈ విష్ణువే గర్భోదక సాయి విష్ణు. ఈ జగత్తులో, ఆ బ్రహ్మాండంలో, ఆ ఖగోళంలో తన స్వీయ వైకుంఠాన్ని ఏర్పరుస్తారు. అక్కడ మరొక క్షీర సముద్రం ఏర్పరచబడుతుంది. రకరకాల సముద్రాల గురించి మనం నేర్చుకున్నాం శాస్త్రం. మనకి భౌతిక జగత్తులో భూలోకం మీద ఉప్పు సముద్రాలు తెలుసు మనకి. సముద్రాన్ని ఉప్పుగా ఉంటాయి. అలాంటివి ఇతర సముద్రాలు కూడా ఉన్నాయి. తీరంతో నింపబడినటువంటి సముద్రము, పాల సముద్రం. అలాగే నేయి సముద్రము ఉంటుంది. అలాగే నూనె సముద్రం కూడా ఉంది. అలాగే పెరుగుతో నింపబడిన సముద్రాలున్నాయి. శాస్త్రాల్లో ఈ విషయాలన్నీ కూడా వ్యక్తీకృతం చేయబడ్డాయి. ఈ మహావిష్ణువు ముందుగా ప్రతి ఖగోళంలోకి గర్భోదక సాయి విష్ణుగా ప్రవేశిస్తాడు. ఆ జగత్తులో, ఆ గర్భోదక సాయి విష్ణు ప్రవేశించినటువంటి ఆ జగత్తులో, ఆ ఖగోళంలో తన స్వీయ వైకుంఠాన్ని ఏర్పరచుకుంటాడు. అక్కడ తాను శయనిస్తాడు. ఎలాగా? తాను ఏర్పరచుకున్న ఆ వైకుంఠంలో క్షీరసాగరాన్ని సృష్టించి దాంట్లో క్షీరసాగర విష్ణువుగా, క్షీరోదక సాయిగా ప్రకటితమవుతాడు. ఈ క్షీరోదక సాయి విష్ణు దగ్గరికి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ ఖగోళం యొక్క సమస్యల్ని తీర్చడానికి దేవతలంతా కూడాను ఈ క్షీరోదక సాయి దగ్గరికి వస్తారు. రాక్షసులకి జగత్తంతా కూడా నల్లకొల్లని కాబడినప్పుడు ఆ ఖగోళాన్ని రక్షించడానికి దేవతలంతా కూడాను అలా ఏర్పడ్డ క్షీరోదక సాయి దగ్గరికి వెళ్తారు.
దాని తర్వాత అలా క్షీరోదక సాయి ఏర్పడిన తర్వాత బ్రహ్మ, శివ మిగిలిన వాళ్ళందరూ కూడాను ప్రకటితమవుతారు. ఎప్పుడైతే రాక్షసులతో సృష్టికి, సమతుల్యానికి విఘాతం ఏర్పడుతుందో బ్రహ్మ, శివుడు వీళ్ళంతా కూడాను ఇక్కడ ఈ క్షీరోదక సాయి విష్ణువు దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు ఆ క్షీరోదక సాయి విష్ణువు బ్రహ్మకి ఏం చేయాలనేది ఉపదేశిస్తారు. బ్రహ్మకి అవగతం చేయబడిన పరిజ్ఞానము బ్రహ్మ ఇతర దేవతలకి ప్రబోధిస్తాడు. ఇది పద్ధతి. దీనికి సంబంధించిన వివరణ మనం ముందు ముందు కూడా అధ్యయనం చేస్తాం. వయోబ్ధిషాయి శేష శేషేచ అది శ్రీ మహావిష్ణువు యొక్క విస్తార రూపం. శేషుడిగా ప్రకటితమై శేషుడు శ్రీ మహావిష్ణువుని శయనించడానికి ఏమైపోయాడు? ఒక విస్తారమైనటువంటి శయ్యగా మారిపోయాడు. శ్రీ మహావిష్ణువుని రకరకాలుగా సేవిస్తూ ఉంటాడు. శయ్యాసన నిద్రించడానికి కావలసిన శయ్యగా మరియు కూర్చోవడానికి కావలసిన ఆసనంగా. ఉపవిత. ఉపవిత అంటే శ్రీ మహావిష్ణువు ధరించేటువంటి వస్త్రాలు కానివ్వండి, ధరించేటువంటి ఆభరణాలు కానివ్వండి, తానే వ్యక్తీకృతమవుతాడు. రకరకాలుగా అతను శ్రీ మహావిష్ణువు సేవలో వ్యక్తమవుతాడు. ఇలా విభిన్నమైనటువంటి శ్రీ విష్ణువు యొక్క విస్తార రూపాలన్నీ కూడాను ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ గోస్వామి వ్యక్తీకృతం చేయబడ్డాయి. ఇవన్నీ కూడాను శ్రీ నిత్యానంద మహాప్రభు యొక్క విస్తారాలు. పూర్ణ విస్తారాలు కాదు, విస్తారాలు. నిత్యానంద మహాప్రభు ఎలాంటి వాడు అని తెలుసుకోవడానికి, ఎవరు నిత్యానంద మహాప్రభు తెలుసుకోవడానికి కృష్ణదాస కవిరాజు వ్యక్తీకృతం చేసేటువంటి కొంత పరిజ్ఞానం ఇక్కడ. ప్రకాశ విగ్రహ కృష్ణుడు మొట్టమొదట, ఆ తర్వాత ప్రకాశ విగ్రహ తన నుంచే ప్రకటితమైనటువంటి విస్తార రూపం. కొద్దిగా వాక్యంగా చూసినట్టయితే కొద్ది భిన్నమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నాడండి. కానీ ఒకే శక్తిని కలిగి ఉంటాడు. అది బలరాముడు. బలరాముడి నుంచి సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఆ విధంగా చతుర్వ్యూహాలు ఎలా ప్రకటితమవుతామని నేర్చుకుంటాము. ఈ చతుర్వ్యూహాల నుంచి నారాయణుడు, నారాయణ నుంచి ద్వితీయ చతుర్వ్యూహముడు, ఆ 4 రెండవ చతుర్వ్యూహం నుంచి రెండవ చతుర్వ్యూహపు సంకర్షణ నుంచి ఈ భిన్నమైనటువంటి విష్ణువులంతా కూడాను కారణదుఃఖ సాయి విష్ణు, గర్భదుఃఖ సాయి విష్ణు, క్షీరోదక సాయి ప్రకటితమవుతారు. బాగా మనకి బ్రహ్మ సంహితలో చెప్తారు కదా, దీపార్చరేవ దామ సుతామ. ఏమిటిదే ఆ శ్లోకం? దీపార్చిరేవ హి దా. ఆ శ్లోకం ఏంటి గుర్తుందా ఏమన్నా? దీపార్చిరేవ హి దశాంతరమాభ్యుపేత్య. బ్రహ్మ సంహిత అలా వస్తుంది. ఏమిటది చెప్పేది? ఎలాగైతే ఒక జ్యోతి నుంచి, ఒక క్యాండిల్
దాని నుంచి మరొక జ్యోతిని వెలిగించామనుకోండి, దాని నుంచి మరో జ్యోతిని వెలిగించామనుకోండి, ఇవన్నీ కూడా సమాన శక్తిని కలిగి ఉంటాయి. కానీ మొట్టమొదట ఏ జ్యోతి నుంచి అయితే వెలిగించబడిందో, ఎక్కడి నుంచో ఇవన్నీ ఉద్భవించాయో, అది కృష్ణుడు. కృష్ణుడు మొదటి జ్యోతి అనుకుంటే, ఆ జ్యోతి నుంచి ఉద్భవించినటువంటి రెండవ జ్యోతి బలరాముడు. ఈ విధంగా విష్ణుతాయ విభాతి. ఈ విధంగా విష్ణు యొక్క విస్తార రూపాలు అనంతమైనటువంటి అద్వైతమచ్యుతం అనాది అనంత రూపం. ప్రభుజీ శ్లోక చెప్పాల ప్రభుజీ. శ్లోకమ్మా ఆ, దీపార్చురేన చెప్పండి. అవును. హరే కృష్ణ. దీపాచిరేవ హి దశాంతరమభ్యుతేపేత్యా దీపాయతే వివృత హేతు సమాన ధర్మ యస్తాదృగేవ హి చ విష్ణుతయా విభాతి గోవిందమాది పురుషం తమహం భజామి. హరే హరే కృష్ణ. కృష్ణ. ఆ విధంగా శ్రీ మహావిష్ణు అంటే కృష్ణుడి నుంచి ఉద్భవించేటువంటి విస్తార రూపాలన్నీ కూడా సమాన శక్తిని కలిగి ఉన్నటువంటివి. కానీ మొట్టమొదటి మాత్రము శ్రీకృష్ణుడు. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం. ఇటొక సాయి విష్ణు ప్రతి జీవి హృదయంలో ఉండేటువంటి పరమాత్మ అని చెప్పబడింది. ఈశ్వర సర్వభూతాన హృదయశార్జున తిష్టతి. ఆ ఈశ్వరుడు అంతర్యామి ప్రతి జీవి యొక్క హృదయంలో ఉన్నాడు. అది క్షీరోదక సాయి విష్ణు. కేవలం అందరి హృదయాల్లో ఉండడమే కాదు, ప్రతి అణువులో కూడా స్థిరపడి ఉన్నాడు. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం. పరమాణు పరమాణు అంటే ప్రతి ఒక్క అణువులోని విభాగము. ఈ విధంగా విష్ణు యొక్క విస్తార రూపాలు అనంతంగా ఉన్నాయి. ఇది మన మేధస్సుతో అవగతం చేసుకోలేనటువంటి కృష్ణుడి కృప వల్ల దీంట్లో కొంత భాగం మనకి కృష్ణుడి కృప వల్ల శాస్త్రాల ద్వారా వ్యక్తీకృతం చేయబడింది. లేకపోతే ఊహాజనితంగా ఎవరైనా ఊహించగలరా ఎలా ఇదంతా జరిగి ఉంటుందని? ఎలా జరుగుతాయి? ప్రకృతి సృష్టి ఎలా ఏర్పడింది? ఊహాజనితంగా ఎవరు ఊహించలేరు. అతీతమైనది అన్నీ జరిగిపోతున్నాయి. కానీ శాస్త్రాన్ని స్వీకరించకుండా ఇతర విధానాల ద్వారా దీన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేయడము మూర్ఖత్వమే అవుతుంది. ఎప్పటికి కూడా అవగతం చేసుకోలేము. అందుకని శాస్త్రాల్ని మనము యథాతథంగా అంగీకరించాలి. శాస్త్ర చక్షువు సత్యాన్ని మనము శాస్త్రాల ద్వారా సంగ్రహించాలి. లేకపోతే దీన్ని అవగతం చేసుకోవడము దుస్సాధ్యము. విష్ణుతత్వాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోవాలంటే ముందు మనం కృష్ణుడి గురించి తెలుసుకోవాలి. కృష్ణుని యొక్క ఉన్నతమైన స్థాయి గురించి, స్థానం గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ శాస్త్రాలు వ్యక్తీకరించినటువంటి వివరణ యథాతథంగా మనం స్వీకరించినట్టయితే దాన్ని మన మానసిక కల్పనలతో ఊహించకుండా దాన్ని యథాతథంగా స్వీకరించినట్టయితే ప్రత్యేకంగా మన తెలివితేటల్ని ప్రదర్శించో ఇది ఇలాగేమో అది అలాగేమో అనుకోకూడదు. అది మన తెలివితేటల ద్వారా వ్యక్తీకృతం చేయాలి అనుకుంటే అది సాధ్యమే విషయమే కాదు. దాన్ని యథాతథంగా శాస్త్రంలో చెప్పిన దాన్ని అంగీకరించాలి. మన ఊహాజనితమైనటువంటి పరిజ్ఞానంతో దాన్ని అవగతం చేసుకోలేం కాబట్టి మనకి ఇక్కడ వ్యక్తీకరించబడింది ఏమిటి? శాస్త్రంలో చెప్పిన దాన్ని యథాతథంగా స్వీకరించాలని బోధించడం జరిగింది. భగవద్గీతలో కూడా అదే కదా. ఇదే విషయం బోధించడం జరుగుతుంది. యశాస్త్ర విధి ఉత్సృజ్య వార్తతే కామకారత. శాస్త్రంలో చెప్పినటువంటి ఈ వివరణ మనము స్వీకరించలేదనుకోండి, స్వయంగా మనం ఏదో రకమైనటువంటి మానసిక కల్పనతో దీన్ని నిర్మించే ప్రయత్నం చేశామనుకోండి, నసిద్ధిం
సవాప్నోతి. ఎప్పుడు కూడా మనం పరిపక్వతని పొందలేము. శాస్త్రాలను స్వీకరించడం ద్వారా మాత్రమే మనము శ్రీకృష్ణుని యొక్క స్థితిని అవగతం చేసుకోవాలి కానీ లేకపోతే అవగతం చేసుకోలేము. కృష్ణుడు ఎలాగా విభిన్నమైనటువంటి విస్తార రూపాన్ని తాలుస్తారు. విష్ణువుగా, నారాయణుడిగా. చాలా సందర్భాల్లో వ్యక్తులు ఏం చెప్తారంటే మనం చూస్తుంటాం భారతదేశంలో చాలా సందర్భాల్లో, తెలుగు దేశాల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. ఏమని చెప్తారు? కృష్ణుడు విష్ణువు యొక్క అవతారము అని చెప్తారు కదా! అది కూడా నిజమే ఒక విధంగా. ఆ సత్యం కూడా ఇక్కడ వ్యక్తీకరించాడు చైతన్య. ఎందుకనంటే ఏదైనా భగవంతుని యొక్క అవతారము ప్రకటితమైనప్పుడు హీరో ఆఫ్ ది సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు ద్వారా ప్రకటితమవుతాడు. కానీ క్షీరోదక సాయి విష్ణు ఎవరు? కృష్ణుని యొక్క విస్తారుడు. అందుకని మరి ఎవరి ద్వారా ప్రకటితమయ్యారు అనేటువంటిది విశ్లేషణాత్మకంగా అధ్యయనించడం చాలా సంక్లిష్టమైనటువంటిది. కానీ శాస్త్రాల్ని మనం అధ్యయనం చేసినప్పుడు, దాన్ని యథార్థంగా స్వీకరించినప్పుడు ఇది మనకి బోధపడుతుంది. ఇది నిజమే. ఏమంటారు? విష్ణు యొక్క అవతారం అండి కృష్ణుడు అన్నారనుకోండి, అది పూర్తిగా అసత్యం కాదు. కానీ పూర్తిగా సత్యం కూడా కాదు. నిజమైన సత్యం ఏంటి? కృష్ణుడు ఆది. కానీ ఆయన భౌతిక జగత్తులోకి ప్రవేశించినప్పుడు క్షీరోదక సాయి విష్ణు ద్వారా ప్రకటితమవుతాడు. చాలా ముఖ్యమైన విషయం ఇది. అందుకనే చాలా మంది అదేమిటండి కృష్ణుడు అవతారం కదా! దేవాది దేవుడు అంటారేమిటి అంటారు. ఎందుకంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయనప్పుడు బాహ్య రూపంలో తెలిసిన కొంత పరిజ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించి అదే అనుకుంటారు. ఓహ్! క్షీరోదక సాయి నిజానికి మహావిష్ణువు నుంచి కూడా కాదు. కృష్ణుడు ఎక్కడి నుంచి వస్తాడు? మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి. గర్భోదక సాయి విష్ణు ఏర్పరిచేటువంటి క్షీరసాగరంలో ఉండేటువంటి క్షీరోదక సాయి విష్ణు అక్కడికి కదా ఆ ఖగోళంలో ఉన్నటువంటి దేవతలందరూ వాళ్ళకి ఏర్పడిన సమస్యలను నివేదించడానికి వెళ్తారు. ఆ క్షీరోదక సాయి విష్ణు నుంచి శ్రీ కృష్ణుడు ప్రకటితమైనట్టుగా బోధపడుతుంది. కానీ అదే శ్రీకృష్ణుడు క్షీరోదక సాయి విష్ణు యొక్క విస్తారానికి కారణభూతుడు. చూడండి ఎంత సంక్లిష్టంగా ఉందని. అందుకని శాస్త్రాన్ని మనము ప్రామాణికమైన శాస్త్రాన్ని యథాతథంగా స్వీకరించినప్పుడు దీన్ని అవగతం చేసుకోగలుగుతాం. అందుకని శాస్త్రాన్ని యథాతథంగా స్వీకరించాలి. శాస్త్రాన్ని యథాతథంగా స్వీకరించినప్పుడు దీనికి సంబంధించిన పరిజ్ఞానం మనకి బోధపడుతుంది. నిత్యానంద రాముడు కూడాను యశ్యాంస నిత్యానంద రామ. నిత్యానందుడే బలరాముడు, బలరాముడే నిత్యానందుడు. అందుకని ఇక్కడ ఏమని చెప్పబడింది? నిత్యానందాఖ్య రామ. అలాగైతే శ్రీకృష్ణ శ్రీ చైతన్య మహాప్రభుని కృష్ణాయ కృష్ణ చైతన్య నామిని అని చెప్పడం జరిగింది కదా. ఎవరికైతే నేను ఎవరికి ప్రణామాలు సమర్పిస్తున్నాను? కృష్ణాయ కృష్ణ చైతన్య నామిని, కృష్ణుడికి నమస్కరిస్తున్నాను. అతని ఇప్పుడు కృష్ణ చైతన్యుడిగా ప్రకటితమే, స్వయంగా కృష్ణుడు. అదేవిధంగా నిత్యానంద మహాప్రభు బలరాముడు, బలరామ హోయిలే నితాయ్. అదే ఇక్కడ వ్యక్తీకృతం చేయబడి నిత్యానందాఖ్య రామ. రాముడు బలరాముడు, కానీ ఇప్పుడు నిత్యానందుడిగా ప్రకటితమయ్యాడు. ఇలాంటి నిత్యానందునికి నేను నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను. చూడండి, ఇది సృష్టికి సంబంధించినటువంటి వివరణ అంతా కూడాను చాలా సంక్లిష్టమైనటువంటిది. అందుకని దీన్ని ఊహాజనితంగా ప్రకటితం చేయడం అనేటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. శాస్త్రాన్ని యథాతథంగా మనం స్వీకరించినప్పుడు ప్రామాణికమైన ఆచరణ నుంచి శాస్త్రాన్ని స్వీకరించాలి. చూడండి, మనకి విషయం బోధపడేది ఏమిటి అంటే, మామూలుగా అయితే భారతదేశంలో చాలా మంది చిన్నప్పటి నుంచి కూడా చెబుతూ ఉంటారు, మీరు వినే ఉంటారు. మామూలుగా అప్రామాణికమైనటువంటి శాస్త్రాలు కొన్నిసార్లు అది పూర్తిగా అసత్యం కూడా కాదు. ఎందుకనంటే కృష్ణుడు భౌతిక జగత్తులో ఎప్పుడు ప్రకటితమైనా కూడాను
కారణోదక సాయి విష్ణు ద్వారా ప్రకటితమైనట్టుగా గోచరితం అవుతుంది, అలాగే ప్రకటితం అవుతారు. ఇది తానే నిర్దేశించుకున్నటువంటి పద్ధతి. కానీ కృష్ణుడి యొక్క ప్రకటనము అనేటువంటిది ఏ క్షీరోదక సాయి విష్ణు అయితే ప్రకటితమవుతున్నాడో ఆ క్షీరోదక సాయి కృష్ణ యొక్క విస్తారాంశము ఇది జనాలకు తెలియదు. శాస్త్రాన్ని యథాతథంగా ప్రామాణికమైనటువంటి ఆచరణ నుంచి స్వీకరించేవాడు మాత్రమే దాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాం. అత్యంత ప్రాశస్తమైనటువంటి విషయం ఇది. అందుకని కృష్ణుడు విష్ణు అవతారమా అలా కనిపిస్తాడు. క్షీరోదక సాయి విష్ణు ద్వారానే ప్రకటిస్తున్నాడు, భౌతిక జగత్తులో ప్రకటిస్తున్నాడు ఆ ఖగోళంలోకి ప్రవేశించినప్పుడు. కానీ ఆ క్షీరోదక సాయి విష్ణు కూడాను కృష్ణు యొక్క విస్తారము కాబట్టి కృష్ణుడు స్వయం పూర్ణ అవతారము, తానే స్వయంగా వచ్చారు. ఇలాగే భౌతిక జగత్తులో ప్రకటితమయ్యేటువంటి భిన్నమైనటువంటి లీలావతారాలన్నీ ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా క్షీరోదక సాయి విష్ణు నుంచే ప్రకటితం అవుతారు. భౌతిక జగత్తులోకి వచ్చే మార్గం అది, దాన్ని స్వీకరించాడు కృష్ణుడు. అందుకని అందరూ కూడా వీళ్ళు క్షీరోదక సాయి విష్ణు యొక్క విస్తార రూపాలు, విష్ణు యొక్క అవతారాల కనబడతాయి. కానీ శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్టయితే నిజస్థితి మనకి బోధపడుతుంది. కానీ ఈ అధ్యాయం యొక్క శీర్షిక ఏమిటి? ఆధ్యాత్మిక ఆచార్యులు. ఎవరినైతే ఇప్పుడు కృష్ణదాస్ కవిరాజ గోస్వామి అలా ప్రకటితమైనటువంటి ఆచార్యులందరికీ కూడాను, భగవంతుడితో సహా అందరికీ కూడాను ప్రణమిల్లుతున్నాడు చైతన్య చరితామృతాన్ని ప్రకటితం చేయడానికి ముందు. పరంపరానుగతంగా పరంపర యొక్క అనుమతి తీసుకుని ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నం. ఇది ప్రామాణికమైన విధానం. ఆధ్యాత్మిక స్థితుల గురించి ప్రవచించాలన్నా, శ్రవణం చేయాలన్నా, వినాలన్నా కూడాను ప్రామాణిక ఆచారాన్ని వారి అనుమతి తీసుకొని, వారి కృపచే, వారి అనుజ్ఞచే, వారి ఆశీర్వాదంతో మనము ఆధ్యాత్మికతకి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలన్నప్పుడు అది సాధ్యమవుతుంది. దాని కృష్ణదాస కవిరాజ గోస్వాముల వారు చైతన్య చరితామృతాన్ని మనకు అందించడానికి ముందుగా ఈ ఆచార్యులందరికీ కూడా నమస్కరిస్తున్నాను. విస్తృతంగా దీన్ని అధ్యయనం చేయడం ద్వారా మనకి మామూలుగా అలా చదువుతూ వెళ్ళిపోవచ్చు, కానీ విస్తృతంగా దీన్ని అధ్యయనం చేసి దీని మీద మననం చేయడం ద్వారా మనకు దీని ప్రాశస్తము అనేటువంటిది బోధపడే అవకాశం ఉంది. అందుకని మనము సమయం తీసుకుంటున్నా కూడాను ఒక్కొక్క శ్లోకాన్ని వ్యక్తీకృతం చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇది బహుశా మనము ఈ ఆదిలోని ఈ అధ్యాయం అంతా కూడా ఇలా చదువుతాము. దీని తర్వాత చైతన్య మహాప్రభు యొక్క లీలలు ప్రకటితమవుతున్నప్పుడు కొన్నిటిని వేగంగా చదివే ప్రయత్నం చేద్దాం. అది ఈనాటి శ్లోకం యొక్క సారాంశంగా మనం స్వీకరించవచ్చును. మనం ఆపేద్దాం. మాతాజీ, సంప్రభుజీ, క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? సో ఎవరికి మీ క్వశ్చన్స్, కామెంట్స్ లేకపోతే జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై, హరినామ సంకీర్తన్ కి जय, रामाचार्य हरिदास ठाकुर की जय, जय, ग्रंथराज श्रीमद् भागवत की जय, श्रीमद् भगवत गीता की जय, अनंत कोटि वैष्णव भक्तवृंद की जय, राधे रमन प्रभु जी की जय, श्री 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 राधा कृष्ण की हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम हरे कृष्णा प्रभु जी से माता जी धन्यवाद प्रभु जी धन्यवाद प्रभु जी मेरे को हरे कृष्णा प्रहलाद प्रभु की जय सुफल माता जी की जय చెప్పారు ప్రసాద్ ఇది పులిహార అటుకులు ఇది 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 అది భీషణ సంబంధంలే అటుకులు పులిహార అక్కడ కనపడ్డారు బాగు పందేళ్లలో కనుక దుర్గా దేవి మాతాజీనా ఓకే హరివా శ్రీహర్షిణి మాతాజీ కూడా చెప్పారా శ్రీహర్షిణి మాతాజీకి జై శ్రీల ప్రభుపాద की जय सामवेद भक्तवृंद की जय థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సంప్రభుజీ శ్రీల ప్రభుపాద వారి చే ప్రకటితం చేయబడింది కృష్ణదాస్ కవిరాజు గోస్వామి చే మనకు అందించబడింది చైతన్య చరితామృతం నుంచి చర్చించుకునే అవకాశం కల్పించారు మీ అందరికి కూడాను
హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. శ్రీ 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 చైతన్య మహాప్రభు కి జై. చైతన్య చరితామృతం కి జై. కృష్ణదాస్ కవిరాజ గోస్వామి కి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ప్రణామ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరి హరి బోల్.